ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఎఫ్ఈఓ ప్రతినిధితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారని, ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయట పెట్టలేదని కేటీఆర్ అన్నారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆ ప్రతినిధే కేటీఆర్ చీకటి ఒప్పందాలు చెప్పారని కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు, దానకిషోర్ గారు మాట్లాడతలేరు, గవర్నమెంట్ మాట్లాడతలేదు. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటి వరకు ఇది పేపర్లో లేదు, ఎక్కడ లేదు, ఫోటో చెప్తలేదు గవర్నమెంట్. ఇది 13 డిసెంబర్, అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది 7 డిసెంబర్ అయితే 13 డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు. కలిసి తర్వాత ఏం జరిగింది అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ 13th డిసెంబర్. రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట, అది నాకు తెలియదు, స్పందించారంట. సెక్రటేరియట్లో మీకు తెలుసు 4 గంటల నుంచి 8 కానీ 9 కానీ ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరిని కలిస్తే ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా. ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటా అధ్యక్ష? ఏముంది అధ్యక్ష? నేను దిగిన ఫోటో అధ్యక్ష, ఆ ఫోటో నేనే దిగిన, వాళ్ళని పిలిచినా నేను. వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా, వచ్చి కలిసిర్రు. కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా, మాకేం సంబంధం, దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని. లేదు సార్, కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం, అదంతా సెట్ అయిపోయింది సార్, జర్ర మీరు అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్, ఒక 600 కోట్లు జర అని రా సార్ అని వచ్చారు. అనే ముందర ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని వెనకాల ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష. ఒక్క మంత్రి కెమెరా ముంగటికి వచ్చి మాట్లాడినా అంతా లీకు వీరులు, ఆర్ల కూర్చొని ఈఆర్ల కూర్చొని లీకులు వచ్చిన ఒక్కనన్నా రమ్మని ముంగటికి. రేపు చర్చ పెట్టమని రాదు. నేనేమంటున్నా, మళ్ళీ అడుగుతున్నా, రేపు అసెంబ్లీలో చర్చ పెట్టు, ముఖ్యమంత్రిని మాట్లాడమని దమ్ముంటే. నిజంగా అంతా నేను తప్పు చేసింటే నేను మాట్లాడతా, అసెంబ్లీలో నేను మాట్లాడతా, నేను మెంబర్ని. రేపు అసెంబ్లీ ఉంది, సస్పెండ్ చేయి, మిగతా బిజినెస్ సస్పెండ్ చేసి పెట్టు, నేను వద్దంటున్నా. రేపు అర్ధరాత్రి 12 దాకా నడిపి, లేదా ఎల్లుండి నడిపి, నిన్నోడు కొట్టి, లేదా 15 రోజులు పొడిగించు, మొదలు 10 రోజులు అవసరమైతే అన్ని ప్రజా సమస్యలు కూలంకషంగా మాట్లాడదాం. రైతు భరోసా, 6 గ్యారంటీలు అన్నీ మాట్లాడదాం. లాస్ట్ 5 రోజులు నీ ఇష్టం. ఒకరోజు ఇది పెట్టు, ఫార్ములా ఇవి పెట్టు, ఇంకో రోజు లగచర్ల పెట్టు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు, అది పెట్టు, నీ ఇష్టం ఉన్నది పెట్టు, నిన్న ఎవడు ఆపిండు, పెట్టు, వీఆర్ రెడీ. ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు 4 సార్లు జరిగింది అధ్యక్ష. ఇది 4వ సమావేశం. 4 సమావేశాలలో ఏ రోజైనా ఫార్ములా ఈ రేస్ గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా అధ్యక్ష? ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు. ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజన్నా ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రేస్ గురించి ఎప్పుడైనా మాట్లాడిండు అధ్యక్ష? ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో, ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. దిస్ ఈజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్. హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది, అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తబాదలు అయినాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్, అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు, చిన్న చిత్కా బ్యాంక్ కాదు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఆర్బీఐ, ఇంకో బీఐ, అన్ని బీఐల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. డబ్బులు హెచ్ఎండిఏ, మాకు ఆ హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది, డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. పౌండ్స్ కొనాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వాలి అధ్యక్ష. హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన పైసల్ని సీదా బ్యాంకు పోయి పౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు పంపించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ నీ మీద ఫైన్ వేస్తే దానికి ఒక 8.5 కోట్లు కట్టి ఇవాళ మొత్తము 600 కోట్లకు మీరు లూటీ చేయాలని పథకం వేసుకొని 55 కోట్లు కొట్టేసినాక పట్టుబడి దాని మీద ఈరోజు విచారణకు సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈరోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చ వద్దు, దాని మీద చర్చ చేయండి అంటున్నారు అధ్యక్ష.